క్లాస్ ఇన్ బయాలజీ మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అని చూసినలో ఒక టాప్ 10 క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. అందులో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఫస్ట్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మనకి డయాగ్రామ్ అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి డయాగ్రామ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎలా ఏంటి అనేది. అంటే మనకి డయాగ్రామ్ వచ్చి ఉండాలి, అలాగే లేబులింగ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. లేబులింగ్ పార్ట్స్ ద్వారా కూడా మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ మౌత్ అండ్ స్టమక్, అలాగే స్మాల్ ఇంటెస్టైన్స్. ఈ మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఎలా కంప్లీట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది అని అడుగుతారనమాట. కంపల్సరీ డబుల్ సర్క్యులేషన్ అనేది నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో మనకి నెఫ్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెఫ్రాన్ అనేది డయాగ్రామ్ అనేది కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పార్ట్స్ అనమాట. ఏ క్వశ్చన్ అయినా మనకి మొత్తం మనకి డయాగ్రామ్ బేస్ మీదే ఉంటాయి ఎస్ఏ క్వశ్చన్స్. కంపల్సరీ డయాగ్రామ్ అలాగే లేబులింగ్ అనేది నేర్చుకుంటే ఎస్ఏ క్వశ్చన్స్ ఫుల్ మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో మనకి నెఫ్రాన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అడగవచ్చు. అలాగే మనకి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ గురించి మొత్తం అడగవచ్చు. అందులో మనం ఫిల్ట్రేషన్ అలాగే రీఅబ్జర్వేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా అంతే, మీరు కంపల్సరీ డయాగ్రామ్ అనేది నేర్చుకోవాలి. 8 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటేనే కంపల్సరీ డయాగ్రామ్ అండ్ లేబులింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి వస్తేనే మీరు 8 మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. ఇక్కడ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో మనకి ఏరోబిక్ అండ్ ఎనైరోబిక్ రెస్పిరేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ అని అడగవచ్చు. నెక్స్ట్ ఏరోబిక్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, అప్పుడు మొత్తం రాయాల్సి ఉంటుంది మనం. అలాగే అందులో బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ పాత్వేస్ అంటే మనకి ఈక్వేషన్స్ ఉంటాయి కదా, సో అవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ అక్కడ మనం థియరీ అనేది రాయడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ముందు మీకు ఈక్వేషన్స్ అక్కడ గ్లూకోజ్ పాత్వేస్ అనేవి మీకు వస్తే దాన్ని బట్టి మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఏరోబిక్ అలాగే ఎనైరోబిక్ రెస్పిరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో ఉండే మనం గ్లూకోజ్ పాత్వేస్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్స్. ఇందులో ఫోటోసింథసిస్లో మనకి మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది కూడా అడగవచ్చు అనమాట. ఫోటోసింథసిస్లో మెకానిజం అనేది ఎలా జరుగుతుంది, ఇందులో కూడా మనకి చిన్న ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అవి మనం నేర్చుకుంటే ఇక్కడ కూడా మనం ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఎక్స్పెరిమెంట్స్ మనం చూసినట్లయితే క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. మనకి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ క్లోరోఫిల్ ఎక్స్పెరిమెంట్, అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎందుకు అవసరం, ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఒక్కొక్కసారి ఎఫెక్ట్ ఆఫ్ సలైవా అండ్ స్టార్చ్ మీద సలైవా అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మీరు నార్మల్గా నేర్చుకున్న ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ మనం ఎక్స్పెరిమెంట్స్కి కంపల్సరీ ఫస్ట్ మనకి దాంట్లో ఏమేంటి, అక్కడ ఏ మెటీరియల్ తీసుకుంటున్నాము అనేది ఇంట్రడక్షన్ ఉండాలి. అలాగే మనకి లాస్ట్లో కాన్క్లూషన్ ఉండాలి. మిడిల్ మనకి బాడీ పాయింట్స్ అనేవి అబ్జర్వేషన్ అవన్నీ రాయాల్సి ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్ అంటే మనకి ఏం పెట్టి మెటీరియల్ పెట్టి నెక్స్ట్ అలా రాయాల్సి ఉంటుంది. అది నార్మల్గా మనం ఇప్పుడు చెప్పుకున్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వాటికి మనకి ఇంట్రడక్షన్ ఇచ్చి పాయింట్స్ రాసుకుంటా వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనం చూసినట్లయితే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాలి. ఇది కూడా డయాగ్రామ్తోనే మనకి ఈజీగా మనం రాయగలుగుతాము. నెక్స్ట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి ఇంకా ఎక్కువగా ఏం అడుగుతారంటే ఫీమేల్ ఫెర్టిలైజేషన్ గురించి అలాగే ఇంప్లాంటేషన్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఎక్కువ అలా అడిగే అవకాశం ఉంటుంది. సో ఫెర్టిలైజేషన్ మీద ఇంప్లాంటేషన్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే మెండల్ లాస్ చూసినట్లయితే మనకి మెండల్ లాస్లో మోనో హైబ్రిడ్ క్రాస్ అలాగే డైహైబ్రిడ్ క్రాస్, ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు, రౌండ్ ఎల్లో సీడ్స్ అలా. నెక్స్ట్ ఇంకా రిఫ్లెక్స్ ఆర్క్ అండ్ హ్యూమన్ బ్రెయిన్. ఇక్కడ రిఫ్లెక్స్ ఆర్క్ అండ్ హ్యూమన్ బ్రెయిన్లో చూసినట్లయితే ఇక్కడ మనకి
రిఫ్రెష్ ఆర్క్ అనేది కంపల్సరీ డయాగ్రామ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని యొక్క మెకానిజం, అది ఏం చేస్తుంది ఏంటని దాని యొక్క మెకానిజం అనేది అడగొచ్చు అనమాట. అలాగే ఇంకా ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ గురించి, అలాగే దాంట్లో బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ గురించి, దాంట్లో మెయిన్ పార్ట్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో హ్యూమన్ బ్రెయిన్ మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే 10th సెక్సువల్ అండ్ ఏసెక్సువల్ రీప్రొడక్షన్స్. ఈ సెక్సువల్ అండ్ ఏసెక్సువల్ రీప్రొడక్షన్లో మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఈ సెక్సువల్ అండ్ ఏసెక్సువల్ రీప్రొడక్షన్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్ప్లెయిన్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ఇన్ ప్లాంట్స్. వెజిటేటివ్ ప్రొపగేషన్స్ అంటే మనం ఏసెక్సువల్ రీప్రొడక్షన్కి సంబంధించి మనకి వెజిటేటివ్ ప్రొపగేషన్లో మనకి స్టెమ్, రూటు, అలాగే లీవ్స్ వస్తాయి కదా, దానికి సంబంధించి మనం రాయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్స్తో. ఇక్కడ మనకి ఫుల్ మార్క్స్ గెయిన్ చేయడానికి ఏం చేయాలంటే ప్రాక్టీస్ లేబుల్ డయాగ్రామ్స్. చెప్పాను కదా, డయాగ్రామ్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎవ్రీ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్కి మనం డయాగ్రామ్ అనేది వేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ డయాగ్రామ్స్కి వచ్చే మనకి 2 or 3 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఇన్ పాయింట్స్ రాదర్ దెన్ ద లాంగ్ పారాగ్రాఫ్స్ ఫర్ బెటర్ విజిబిలిటీ. ఇక్కడ మనం చూసినట్లయితే కంపల్సరీ మనం రాసేది పారాగ్రాఫ్స్ వైజ్ రాస్తే నో యూస్ అనమాట. ఇక్కడ మనం నీట్గా రాయాలి అంటే మనకి పాయింట్స్ వైజ్ రాస్తే బాగా కనిపిస్తుంది. అప్పుడు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.